ఉన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, నీ స్థుతులు 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 నాయన. మీరు ఆశ్చర్య కార్యములు చేయతండ్రి, నీవే ప్రభువా, నీ స్తోత్రం. ఈ దినము నాయన అయ్యా నీ పక్షమును నిలబడుతున్నా అయ్యా నీ బిడ్డగా నాయన నీ సన్నిధిలో నీ ఆశ్రయాలుగా ప్రభువా, నీ పాదాల దగ్గర ప్రభువా, నీ స్తోత్రం అయ్యా. ఈ దినము నాయన మీరు ప్రభువా వాక్యమే మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. ప్రభువా నీకే స్తోత్రం. మీరు మాట్లాడితే నా తండ్రి మాకు బాధలో నెమ్మది కలుగుతుంది అయ్యా. మా బాధలు మా దుఃఖములో మాకు ఆనందము దొరుకుతుంది అయ్యా. నీ మాటల కొరకు నాయన నీవే మాట్లాడి మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ ఈ దినము శాస్త్రము వాక్యము నీవయండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యెషయా గ్రంథము 54వ అధ్యాయం నుంచి చిన్న వాక్యము ధ్యానం చేస్తున్నాము. హల్లెలూయా. పదో వాక్యం నుంచి 10వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడినట్లు 54:10 పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతములు తొలగిపోవచ్చును కానీ, మెట్టలు తత్తరిల్లిపోవచ్చును కానీ, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. 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 ఈ లోకం దాని అంతం గతించినా కూడా యెహోవా మాటలు ఎన్నడూ కూడా గతించిపోవేవి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతములు తొలగిపోవచ్చును, మెట్టలు తత్తరిల్లవచ్చును కానీ, నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మరి కింద మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవించుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సమాధాన విషయమైన నిబంధన ఎన్నడూ కూడా తొలగిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ఆయన ఎదుట సమాధానము కలిగిన వారమైతే దేవుడంట సమాధానం విషయమై నా నిబంధన నీ నుండి ఎన్నడూ తొలగిపోదు. హల్లెలూయా. ప్రభు నామమున ఆయన నిబంధన నీకు ఉందో లేదో ఈ దినము ప్రభు నీతో మాట్లాడబోతా ఉన్నారు. సమాధాన విషయమైన నా నిబంధన నీ నుండి తొలగిపోదని. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రముగా తొక్కివేయుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనత వైపు చూసి నువ్వు బాధపడక్కర్లేదు, బలహీనత వైపు చూసి నువ్వు కృంగిపోవక్కర్లేదు. నా దేవుడు నువ్వు సమాధాన కలిగిన దానివైతే ఈ దినము నా తండ్రి సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే నీ మొరను ఆయన ఆలకించబోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిబంధన తొలగిపోదు. సమాధానము కలిగిన వారమై ఉంటే దేవుని యొక్క కృప మన ఇల్లు వెంట తోడు ఉంటా ఉంది. ఆయన ఆత్మ మనతో కూడా ఉండి నడిపించబోతా ఉంది. హల్లెలూయా. నీ యందు ఆయన ఏం చేస్తున్నారు? నువ్వు సమాధానము కలిగి ఉండిన ఎడల
ఆయన సన్నిధిలో మొర్రపెడుతూ ఉండగా ప్రభు చెప్తా ఉన్నారు అని ప్రభు అంటూ ఉన్నారు, ఆయన నిబంధన తొలగిపోదు అని నీ యందు ఉండి యెహోవా అంట జాలి పడుతూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ యందు ఉండి ఆయన జాలి వహిస్తూ ఉన్నారంట. మరి ప్రభు దగ్గర మనం ఎలా ఉన్నామో, మనం ఎలా సరి చేసుకుంటా ఉన్నామో, మన స్థితి ఎట్టిదై ఉందో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎదుట మరి ఏ రీతిగా నీ హృదయాన్ని అర్పణగా చేసుకుని మరి దేవుని దగ్గర ఏ సమాధానాన్ని కోరుతా ఉన్నావో, ఏ ఒక్క మరి మరి ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉన్నావో ప్రభు అంటా ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యందుండి దేవుడంట జాలి పడుతూ ఉన్నారంట. హల్లెలూయా. ఇంకా నా కుమార్తె నన్ను నమ్ముకుంటా ఉంది, ఇంకా నన్ను ఎరిగి నా కుమార్తె సమాధానం కలిగి ఎప్పుడు ఉంటుందా అని నా తండ్రి చూస్తా ఉన్నారు. ఈ దినము నీకు సమాధానం ఉందా? దేవునితో సహవాసము నీకుందా? దేవుని యందు నీకు విధేయత కలిగి ఉన్నావా? ఈ దినము నా ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నారు. ఆ సమాధానము నీకు ఉన్నట్లయితే నా ప్రభు నీ యందుండి జాలిపడి నువ్వు అడిగిన ప్రతి అవసరమును కూడా నా ప్రభులో మహిమలో తీర్చబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నారు, మరి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా. నువ్వే గాలివాన చేత కొట్టబడుతా ఉన్నావు, ఏ సుడిగుండాల మధ్యలో నువ్వు చితికి నలిగిపోతా ఉన్నావు, ఈ దినము నా ప్రభు నీతో మాట్లాడబోతా ఉన్నారు. ఇదిగో ప్రభు అంటా ఉన్నారు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతా ఉన్నావు? నీ ప్రయాసకు ప్రతిఫలము దొరకటలేదని కృంగిపోతా ఉన్నావేమో. ఈ లోకములో గాలివాన చేత కొట్టబడినట్లు మరి గాలివాన అనేకమైనటువంటి సుడిగుండాలతో కొట్టబడుతా ఉన్నావేమో. ఈ లోకములో ప్రభు అంటా ఉన్నారు, ప్రయాసపడతా ఉన్నావు కానీ గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా. నాకే ఆదరణ లేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ప్రభు అంటా ఉన్నారు, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాసకు నీకు ప్రతిఫలము దొరకటలేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. నా ప్రభు ప్రతి ఒక్కటి కూడా చూస్తా ఉన్నారు. నీ ప్రయాసకు ప్రతిఫల జీతము నా తండ్రి దగ్గర దాచి ఉంచారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ ప్రయాసతో నువ్వు ఏది సంపాదించుకుంటా ఉన్నావు? ఈ లోకములో నువ్వు ఏ ప్రయాస పడతా ఉన్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఈ లోకములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని నామమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాసకు ఏమని దేవుడు అంటూ ఉన్నారు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో నీవు కట్టుకున్నది అర్థమైనది. తండ్రి నామమున కట్టబడిన ప్రయాస అది క్రీస్తు అనే బండమని పునాదిని స్థిరపరచబోతా ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకములు నువ్వు కట్టుకున్నది నీ ఆలోచనలతో చేసినది, వ్యర్థముగా నువ్వు చేసే ఆలోచనలు అవి గాలివాన చేత కొట్టబడి అవి శూన్యమైపోతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని ఎదుట పడిన ప్రయాస ఏమై ఉంటుందంటే అది నిన్ను స్టాండర్డ్ అయిన పునాది మీద నీ ఆత్మ జీవితాన్ని, నీ శారీరకమైన బలహీనతను నడిపించి ఆయన పునాది మీద నిన్ను అయిపోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నారు. హల్లెలూయా. నీ ప్రయాసకు ఆయన దగ్గర ప్రతిఫల జీవితము దొరుకుతా ఉంది. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నావో ఈ దినము, ఏ సమాధానము కలిగి ఉన్నావు? ఆయన నిబంధన ఎక్కడ, ఆయన కట్టడలు నువ్వు గైకుంటా ఉన్నావు? ఆయన నీ యందు జాలిపడి నీకు ఆయన ఉత్తరం ఇవ్వటానికి సంసిద్ధముగా ఉన్నారు. నువ్వు పొందుకోట అర్హుడుగా ఉన్నావా? విడిచిపెడతా ఉన్నావు? ఈ దినము నీకు నువ్వే పరిశోధన చేసుకోగలిగితే
నా ప్రభు నీ యందు జాలి పడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక నేను ఉన్నాను, ఈ లోకములో నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నా దేవుడు నీ పక్షాన ఒక మేలు చేయబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నారు, నేను నీలాంజనములతో నీ కట్టడలను నేను కట్టుదును, నీలములతో నీ పునాదులు నేను వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తునే బండ మీద కట్టబడిన పునాదివైతే, క్రీస్తునే బండ మీద నీవు నిలిచి ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నారు, దేవుడు నీకేమి ఇవ్వబోతా ఉన్నారంటే ఈ దినము, నేను నీలాంజనములతో నీ కట్టడలు నేను కట్టుదును, నీలములతో నీ పునాదులు నేను వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నీ శారీరకమైన జీవితములు, నీ ఆత్మీయ జీవితములు, నీ ఒక్క స్థితి ఎట్లా ఉందో, నీ పరిస్థితి ఎట్లా ఉందో, నువ్వు దేని చేత కట్టబడతా ఉన్నావు? ఈ దినం దేని చేత కట్టబడతా ఉన్నావు? సాతాను కబంధస్థాల్లో ఉన్నావా? దేవుని చేతిలోనికి రాగలుగుతా ఉన్నావా? నువ్వు దేవుని చేతిలోకి రాగలిగితే ఈ దినము నా ప్రభు అంటా ఉన్నారు, నేను నీకు నీలాంజనములతో నీ కట్టడములు నేను కడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిన్ను కడితే నువ్వు వెనుదిరగవు. ప్రభు నిన్ను కడితే ఆయన నామమున ఎప్పుడు కూడా ధీటుగా ప్రార్థన చేస్తానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టిన పునాది మీద నువ్వు నిలిచి ఉన్న ఎడల నిన్ను నా తండ్రి అన్నడు కూడా త్రోసివేసే దేవుడు కాదండి. హల్లెలూయా. నేను నీలములతో నీ కట్టడములను నేను కట్టుదును, నీలాంజనములతో నీ పునాదులు నేను వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. నీ పునాది ఎట్లా ఉంది ఈ దినం? నీ పునాది ఎట్లా ఉంది? నీ స్థితి ఎట్లా ఉంది? నీ కుటుంబంలో నీ జీవితం ఎట్లా ఉంది? నీ స్థితి ఎట్లా ఉందో? నీ బిడ్డల ఎదుట నీ స్థితి ఎట్లా ఉందో? ఏ విధేయత కలిగి ఉన్నావో ఈ దినము నా తండ్రి అంటా ఉన్నారు, నీవు స్థిరమైన పునాది మీద నిలిచి ఉన్నట్లయితే, ఆయన నిలబెట్టిన పునాది మీద ఉన్నట్లయితే, ఆయన నీ ఆత్మీయ జీవితంలో ఆయన ఏం చేయబోతా ఉన్నారంటే, నువ్వు నిలిచి ఉంటావు. కదల్చబడక నిత్యము సియోను కొండవలే కదల్చక నిత్యము స్థిరమైన పునాదిమే నువ్వు నిలిచి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు వేసిన పునాది మీకు నువ్వు రాగలిగితే నా ప్రభు నిన్నేమి చేయబోతా ఉన్నారంటే, దేవుడు నీలములతో నీ కట్టడలను ఆయన కడతారు, నీలములతో నీ పునాదులు ఆయన నిర్మిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నారు, నువ్వే పునాదివే ఉన్నావో ఈ దినము. మరి గాలివాన చేత కొట్టబడి మరి ఈ లోకములో పునాదివే ఉన్నావో, మరి దేవుని చేత కట్టబడే పునాది అయితే క్రీస్తమనే బండ మీద కట్టబడుతూ ఉంది. నీ ఆత్మీయ జీవితం, నీ శారీరకమైన జీవితం, నీ ఆత్మీయ స్థితిని నా ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే ఈ దినము నా ప్రభు నిన్ను కట్టబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి పునాదిని కేయబోతా ఉన్నారు. నీ పునాదిని కాంక్రీట్ చేయబోతా ఉన్నారు. అది బలమైన పునాది, ఎన్నడూ కదల్చబడినది, సియోను కొండ మీద వేయబడిన పునాది, స్థిరమైన పునాది నా తండ్రి నీకు పోతా ఉన్నారు. హల్లెలూయా. ఆ పునాది మీకు నువ్వు రాగలిగితే నా ప్రభు అంటా ఉన్నారు, నేను నీలాంజనములతో నీ కట్టడాలు నేను కడతాను, నీలములతో నీ పునాదులు నేను వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ దినము ఏ ముత్యాన్ని ధరించుకుంటా ఉన్నావు? మరి దేవుడు అలంకరించే వైడూర్యములు, ముత్యములు, నీలములు నా ప్రభు నీకు అలంకరణగా ఆత్మ జీవితానికి కట్టబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కింద మాట్లాడుతూ ఉన్నారు దేవుడు, మరి దేవుడు మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యాకాంతులతో నీ గుమ్మములు నేను కట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. మాణిక్యములతో నీ కోట గుమ్మములను నేను కట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుమ్మములు ఎట్లా ఉన్నాయి? దేవుడు నీ తలుపును తట్టినప్పుడు నీ హృదయమును తీస్తా ఉన్నావా? నీ గుమ్మములు ఎలా ఉన్నాయి ఈ దినము? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి నువ్వు లోబడతా ఉన్నావా? దేవుడు తలుపు తట్టినప్పుడు నీ హృదయాన్ని తండ్రి కొరకు తెరుస్తా ఉన్నావా? ప్రభు ఈ దినము మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభు అంటా ఉన్నారు, మాణిక్యములతో నీ కోట గుమ్మములను,
సూర్యకాంతులతో నీ గుమ్మములను నేను కట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గుమ్మములు దేవుడు మహిమగల రాజు ప్రవేశించినట్లు, గుమ్మములారా, పురాతనమైన తలుపులారా, మీ తలలు పైకి వెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల రాజు నీ గుమ్మములను బలపరుస్తారు, నీ గుమ్మములను లేవనెత్తుతారు. ఆయన ఏం చేస్తా ఉన్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నారు, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతులతో నీ గుమ్మములను నేను కట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిలబెట్టిన గుమ్మము, ఆయన స్థిరపరిచినటువంటి కట్టబడినటువంటి నీ పునాది ఎన్నడూ కదల్చబడదు. నువ్వు సియోను కొండవలే నిత్యము కదల్చబడకుండా నా ఒక్క సన్నిధానములో నువ్వు నిలిచి ఉంటావని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, అదే కాదండి, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను నేను ఏర్పరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను నేను ఏర్పరుస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ దేవుని యొక్క కంచె ఉందా? దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావో ఈ దినము మరి నీకు ప్రాకారం ఉన్నదా? దేవుని దగ్గర మరి కంచె వేసుకుంటున్నావా? నీ పునాదికి కంచె కావాలి, నీ గృహానికి ఒక ప్రహరీ గోడ ఎట్టిదైనదో అలాగే నీ ఆత్మీయ జీవితానికి నా ఒక్క తండ్రి యొక్క వేసే కంచె నీకు కావాలి. దినము దేవుని కంచె నీకు ఉన్న ఎడల దేవుని దగ్గర నువ్వు ఎన్నడూ కూడా కదల్చబడవు. దేవుని దగ్గర నిత్యము సియోను కొండలలో నిలిచి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నారు, ఇదిగో ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను నేను ఏర్పరచుదును. హల్లెలూయా. ప్రశస్తమైన రత్నములతో దేవుడు నీకు సరిహద్దులు ఏర్పరుస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ సరిహద్దులు నీకు దేవుడు వేయాలంటే నువ్వేమి చేయాలి? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. దేవుని దగ్గర మరి మన లోపాలను, మన పాపాలను ఈ లోకములో విడిచిపెట్టి దేవుని యొక్క నీతిని గట్టిగా కట్టుకున్నప్పుడు నీ పునాది స్టాండర్డ్గా నిలబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ గృహ చుట్టూ కంచె వేయబడుతుంది. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితానికి దేవుడు కంచె వేస్తారు. మరి అపవాది నీ వద్దకు వచ్చినప్పుడు నీ దగ్గర కంచె ఉంటే నిన్ను చూడటమే మరి తరమకుండానే పారిపోతారు. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తా ఉంది? మరి ఆయన యూదా స్తుతి గోత్రపు సింహమై ఉన్నారు గనుక, ఆయన గర్జన చేస్తా ఉన్నారు గనుక నువ్వు ప్రార్థించినప్పుడు గాండ్రిస్తే దేవుడు ఈ ప్రార్థనలో దేవుడు ఏం చేస్తారు? నీ సాతానును నీ కాలి కింద పెట్టి చితకు తొక్కటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి నీ దగ్గర తాము లేదు. నీ దగ్గర కంచి ఉన్న ఎడల దేవుడు తరమకుండానే మరి దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. ఆ అధికారమును మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర వినయము కలిగి లోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. హల్లెలూయా. ఆ సరిహద్దులు నీకు నేను ఏర్పరచబోతా ఉన్నాను. నిన్ను కడుతున్నాను, నీ యొక్క స్థితిని కడతాను, నీ ఆత్మీయ జీవితాన్ని నేను కట్టబోతా ఉన్నాను. నా ప్రభు ఈ దినము మాట్లాడబోతా ఉన్నారు. హల్లెలూయా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామమున ఏమవుతుందండి? ప్రతి విషయంలో కూడా మన యొక్క దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచబోతా ఉన్నాను. హల్లెలూయా. మరి దేవుడు ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచెదను. హల్లెలూయా. మరి దేవుని దగ్గర మన వస్త్రం ఎలా ఉందో, మన స్థితి ఎట్టిదయిందో మరి దేవుడు మరి మహిమగల వస్త్రాలు మనకి ధరింపజేయబోతా ఉన్నారు. మరి ఆయన కృప మనతో ఉంది కనుక దేవుడు ఎంతో గొప్ప మేలు మరి నా పట్ల ఎన్నో మేలులు చేశారు. ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేశారు. ప్రభు మాట్లాడి ఉన్నారు. దేవుడు నాతో ఎన్నో విషయాలలో మరి మరణాంధకారమైన పరిస్థితులు ఉన్నప్పుడు
దేవుడు నన్ను బ్రతికించాడు. ప్రభు వాగ్దానముతో స్థిరపరిచారు. దేవుడు నాకు మరి ఎన్నో మేలులు చేశారు. ఏంటంటే ఆ మేలు చిన్న శాస్త్రం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మరి ప్రయాసపడి గాలివాన చేత ఆదరణ లేక ఉన్నదానా అని నన్ను ప్రభు పిలిచారు. పిలిచినప్పుడు నా కష్టకాలములు, నా దుఃఖ దినములు నా ప్రభు నాతో మాట్లాడారు. ఎందుకంటే 2012వ సంవత్సరంలో 11 మరి మా వివాహము జరిగింది. ఎందుకంటే మేము అన్యులు మరి విగ్రహారాధన చేసేవారని, మరి మేమైతే అగ్నికుల శత్రువులము, మరి మేము పల్లికారులు అంటారు మమ్మల్ని. మేము పల్లికారులో ఒక మరి మా వృత్తి దేవుడు మాకు అది ఇచ్చి ఉన్నారు. మరి ఆ కులములో నుంచి వచ్చినప్పుడు దేవుని చూపించిన దర్శనాన్ని బట్టి, మరి దైవదాసులకు చూపించిన దాన్ని బట్టి వివాహం జరగటమైంది. దేవుడు చూపించిన రీతిగా మరి ఆ రీతిగా మరి మా వివాహము మరి దేవుడు మరి 2011 మరి దేవుడు మరి డిసెంబర్ 19వ తారీఖున వివాహము దేవుడు జరిగించారు. ఆ రీతిగా మరి ఆ తరువాత జరిగినది ఏమిటంటే మరి ప్రభు మరి త్వరపెట్టి దేవుడు మరి గర్భఫలమును దేవుడు 3 నెలల్లోనే ప్రెగ్నెంట్ అని తెలిసింది. దేవుడు మహిమార్థముగా ఆ సమయంలో మరి ఏమిటంటే శాస్త్రము మరి నా కడుపులో అయితే కేజీ 200 గడ్డ ఉందని, మరి కడుపు అంతగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదకరమని హెచ్చరికనిచ్చారు. ఆ సమయంలో కేజీ 200 గడ్డ ఉంది, బిడ్డ బ్రతుకుదు, గర్భసంచి తీసేయాల్సి వస్తుంది, పెద్ద ప్రాణమైనా చనిపోతుందని మరి డాక్టర్లు చెప్పినప్పుడు మా అమ్మగారింటికాడ మాది మచిలీపట్నం, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆ ప్రాంతంలో మరి దేవుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు అంటే ఏమన్నారంటే తల్లైనా బ్రతుకుతుంది, బిడ్డైనా బ్రతుకుతుంది, మరి అది గర్భసంచిన అంటుకుపోయి గడ్డ ఉన్నది, తీయటానికి వీలు పడదు, లేకపోతే బ్రీడింగ్ అయిపోతుందని చెప్పారు. ఆ టైంలో మరి అట్లా చెప్పినప్పుడు మీరు ఎలా చూసుకుంటారో మరి ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డాక్టర్ గారు చెప్పి పంపించారు. ఆ టైంలో నువ్వు చూపిస్తే నీ వివాహం జరిగిందయ్యా, నీ మాట చెప్పు నీ వివాహం జరిగిందయ్యా. మరి మా అత్తయ్య గారు వాళ్ళు మరి అటు పక్కనైనా మరి దాసుడు ఒక్కడే కుమారుడయ్యా, నీ దర్శనం ద్వారా ఇక్కడికి వచ్చి వివాహం జరిగిందయ్యా అని చెప్పి 3 రోజులు ప్రార్థనలో ఉన్నప్పుడు నా తండ్రి నా పశ్చాలకు మేలు చేశారు. మేము వెళుతున్నటువంటి ఏలూరు ప్రాంతంలో జగన్నాథపురంలో మరి సాల్మనయ్య గారు మరి ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దైవ సేవకులు మా ఆత్మీయ తండ్రి గారు దర్శనం మరి నాకు ప్రార్థన చేస్తూ ఉండగా దర్శనంలో సాల్మనయ్య గారు వచ్చి ఆయనది 360 ఎకరాల హాస్పిటల్ అని నాకు దేవుడు చూపించారు. చూపించినప్పుడు ఆ హాస్పిటల్లో ఆయన నాకు వైద్యమును జరిగించటానికి నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. దర్శనములు తీసుకెళ్ళి ఏం చేశారంటే బల్ల మీద పడుకోబెట్టి నొక్కు చూసి, నీకు ఆపరేషన్ పడనినమ్మా, ఆపరేషన్ పడనవను, ఆ గడ్డ మందుల ద్వారానే తగ్గిపోతుందని చెప్పి నాకు దర్శనంలో ప్రభు మాట్లాడారు. ఆ దర్శనం వచ్చిన తర్వాత దేవుడు మరలా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు బందర్ హాస్పిటల్లో ఇంకా అనేకమైన 2-3 హాస్పిటల్కి వెళ్ళాం. 6 నెలలు నిండబడినటువంటి బిడ్డ అంత గడ్డని కడుపులో ఉంది, అది గర్భసంచిన అంటుకుపోయింది, బ్రతుకుతుందని పెద్ద ప్రాణం చెప్పలేము, బిడ్డ అయినా పోతుంది, గర్భసంచైనా తీసేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు.
ఆ సమయంలో దీన పరిస్థితిలో, లేని పరిస్థితిలో 1,20,000 రూపాయల ఆపరేషన్కి అడిగారు. అయినా నా బిడ్డైనా బతుకుతుందని అమ్మవాళ్ళు అనుకున్నప్పుడు నా ప్రభు బ్లడ్ టెస్ట్లన్నీ చేయించాం. డాక్టర్ గారితో మాట్లాడాను. నా ప్రభు మరలా తిరిగి నాతో మాట్లాడారు. డాక్టర్ గారి పేరు చెప్పారు, పలానా చోటకి వెళ్ళమని. దేవుడు పిన్నమలేని హాస్పిటల్లో ముందునా మేడం గారు ఉంటారు, అక్కడికి వెళ్ళమని దేవుడు నాకు పలానా ఊరని, పలానా ఊరిలో చర్చి అని నాకు ఆనమాలిచ్చారు. దాని ద్వారా మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దేవుడు మా మీ తండ్రి గారు బేర్షిబా బేర్షిబా మందిరంలో మరి మా మీ తండ్రి గారు బేర్షిబా మందిరం అధినేత మా తండ్రి గారు అక్కడికి వచ్చి నా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నా వైపు జాలిగా అలాగే చూస్తారు, ఏమీ మాట్లాడలేదు. ఒక్క మాట చెప్పా, నీకేమీ కాదమ్మా, సక్రమంగా జరుగుతుంది, నీకు జయం ఇవ్వబోతున్నాడు దేవుడని, ఏమీ కాదని చెప్పి మా దీన స్థితిలో మా తండ్రి గారు మాకు దేవుడు ఆయనలో ఉండి మాకు కావలసిన సహాయమే కాకుండా ఆయన ఆదరణ కలిగిన మాటను మాకు కావలసిన ఏ సహాయమైన నా తండ్రి గారి ద్వారా మాకు ఇచ్చారు. మేము పొందుకున్నాం. ఆ స్థితిలో ఆయన ఇచ్చిన మాట ప్రకారముగానే నా కడుపులో మరి హాస్పిటల్లో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అది ఏదైతే డాక్టర్ గారు చూపించారో బందర్ నుంచి వచ్చేసామో మరి అయ్యగారు అయితే ఆ దర్శనం నీకు వచ్చింది కదా, నీకేమీ కాదు, మన దేవుడు మనల్ని బాగు చేస్తారని మా అయ్యగారు తీసుకుని వచ్చేసరికి ఆశ్రపల్లి గన్నవరం ప్రాంతంలో అక్కడ కూడా ఉన్నాము. అక్కడ నుంచి మరలా మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనికి ఆశ్రపల్లి వచ్చేసాము. నా కొరకు మా కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించారు. మరి అయ్యగారు ఆ రోజున తీసుకురాకపోతే ఆ కడుపులో గడ్డే కాకుండా మరి ప్రెగ్నెంట్, మరి నేను మరి పెద్ద ప్రాణం కూడా బతకదని అన్నప్పుడు కూడా దేవుడు నా పశ్చాత్ నుండి మరి దర్శనాన్ని బట్టి ఇక్కడికి వచ్చేసినప్పుడు మరలా తిన్నమలేని హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి డాక్టర్ గారు అయితే నీకు గడ్డ ఉన్న సంగతి తెలుసా అని అడిగారు. మేము అందరముగా వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఉంది, గడ్డ ఉందని చెప్పినప్పుడు భయపడవద్దు, మరి 5వ నెల వరకు చూద్దాం, 7వ నెలల వరకు చూద్దామని చెప్పి అట్లా ఆపినప్పుడు అనుక్షణము నన్ను దర్శిస్తూ ఉండేవాళ్ళు నా దేవుడు. అనుదినము ఆయన స్వరంతో మాట్లాడేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు. ఏది లేకపోయినా, ఈ ఒక్క పరిస్థితిలో ఏ మందు లేకపోయినా, కొన్ని అనేకమైన పరిస్థితులను బట్టి మరి ఏ ఆహారం కావలసి వచ్చినా, ఏది వచ్చినా నా తండ్రి నా పశ్చాత్ నుండి అనేకమైన పొదువులు తీర్చారు, కృప చూపించారు. 7వ నెల జరుగుతూ ఉండగా మరలా పరీక్ష చేసి డాక్టర్ గారు అన్నారు, 7వ నెలలో ఇక్కడే ఉంచండి అయ్యా, మరి ప్రార్థన చేసుకుంటారు కదా. బిడ్డ అయితే బాగానే ఉంది, కడుపులో గడ్డ. 7వ నెల 5వ నెల రావటమే గడ్డ పెరగకుండా బిడ్డ పెరగటం మొదలుపెట్టింది. మరి బిడ్డ ఎలా ఉంటుందా అని డాక్టర్ గారు కూడా చాలా నా ఎందుండి జాలి పడేవాళ్ళు. ఎందుకునో నా ప్రభు దయ చూపించేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఆ స్థలంలో 3 నెలల హాస్పిటల్లోనే ఉన్నాను. అయినా దేవుడు గడ్డ 2 కేజీలు గడ్డ అయిపోయింది, కేజీ 850 గ్రాములు గడ్డ అయిపోయింది. ఆ గడ్డ అలాగే ఉండగానే సుఖప్రసవం జరిగింది. పాపనిచ్చి దేవుడు ఎంతో కనికరించారు. ఆ తర్వాత మరి పాపనిచ్చిన తర్వాత చాలని అనుకున్నప్పుడు
దేవుడు ఆ గడ్డ ఉండగానే మరలా ఇద్దరు బిడ్డలు మరలా కలిగారు. ఇద్దరు బాబులు పుట్టారు. గడ్డ ఉండగానే సుఖ ప్రసవమే జరిగింది. 2 కేజీల గడ్డ గర్భసంచి నాటుకుపోయింది. ఆపరేషన్ చేస్తే చనిపోతుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఆపరేషన్ పడకుండానే 2 కేజీల గడ్డ కడుపులో ఉండగానే నాకు ప్రభు సుఖ ప్రసవం చేశారు. మరలా అట్లాగే కాకుండా డాక్టర్ గారు అన్నారు, ఆ గడ్డ తీసేయాలంటే 6 నెలలు ఆగాలని చెప్పారు. నేను ఎవరు పిల్లలను చూసేవారు లేరయ్యా. మేము గడ్డిపాడు ప్రాంతంలో అక్కడ పరిచర్య ఉంది. ఆ పరిచర్య అక్కడ కొనసాగుతూ ఉండగా ఈ 3 బిడ్డలు కలిగి ఉన్నారు. అనుక్షణము ప్రభువులను దర్శించేవాళ్ళు. కడుపులో ఉండగానే 7 నెలల పేరు పెట్టి 2 పాప తర్వాత బాబుకి సమయాలని పేరు పెట్టారు. అదే పేరుతో పిలుచుకుని, అయ్యా నువ్వు పిలిచి 7 నెలలు తుణికారాల మధ్యలో మానాల మధ్యలో ఉన్నానయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటాను. నీవు తప్ప నాకు ఈ మార్గము అది లేదయ్యా అని అనుకున్నప్పుడు ఎన్నో దీనస్థితిలో లేని స్థితిలో మమ్మల్ని అనుక్షణము బిడ్డలకి మాకు ఆహారం నా తండ్రి అనే దినము కూడా ప్రార్థన ఎద్దున మమ్మల్ని పోషించి ఎందుకో నువ్వు బ్రతికించేవై, బ్రతికితే నీ కొరకే బ్రతుకుతానయ్యా నువ్వు చేసిన మేలులు కని చెప్పి నేను అనుకున్నప్పుడు నా ప్రభు నాతో మాట్లాడారు. గడ్డ కొరకు కడుపులో గడ్డ ఉందని గడ్డ తీయించుకోలేదు 3 బిడ్డలని అనుకున్నప్పుడు నా ప్రభు దగ్గర మరలా ప్రార్థన చేసి ఉపవాసము నుండి మరి 5 సంవత్సరము దాకా కూడా మా పరిస్థితిని బట్టి ఒక పూటే భోజనం చేస్తాను. అట్లాగే కడుపు కట్టుకుని కన్నీరు విడుస్తా బలిపీఠమ కడుపు వచ్చింది ప్రార్థన చేస్తా ఉండదు. ఆ గడ్డ దేవుడు నాకు ఒక దర్శనమిచ్చారు. 5 కేజీలు చేప నా చేతికి ఇచ్చి దర్శనములు ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. ఆ చేపను నా చేతికి ఇచ్చారు. చేతికి ఉంటమే కత్తితో కాటు పెట్టాను. కాటు పెడితే లోపల పేగులు పడకుండా గడ్డ జారిపోయి కింద పడిపోయింది. మరలా నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 6 నెలల్లో ఉన్న 2 కేజీల గడ్డ మరలా గడ్డ లేదని చెప్పి నాకు అనుమానించారు. 2-3 సార్లుగా స్నానం చేసిన వారు చేసి ఇదేంటి మొన్న స్నానికులో ఇంత గడ్డ ఉంది, ఇప్పుడు చూస్తే స్నానం చేస్తే మరలా గడ్డలేదు ఏమి జరిగిందంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అని చెప్పారు. బాగా నీకు ఇంకా ఆపరేషన్ ఏది అక్కరలేదు, గడ్డలేదు, నార్మల్గా ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. దేవుడు ఎంతో గొప్ప మేలు నా ఎడల చేశారు. మరి ఇప్పుడు ఒక 3 బిడ్డలు ఈ దిన పరిచర్యలో మా పశ్చాన అనుక్షణము మమ్మల్ని ఆదరిస్తూ నా తండ్రి మమ్మల్ని పోషిస్తూ ఈ పరిచర్యలో మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడు. ఈ పరిచర్యలో ఉండటానికి నన్ను సజీవురాలుగా నా తండ్రి నిలబెట్టారు. నేను ఒకటే అనుకున్నా, అయ్యా ఏ స్థలములో నన్ను వలే బాధపడుతూ ఉన్నారు, నన్ను వల్ల ఎవరు బాధపడుతూ ఉన్నారనయ్యా ఈ సాక్ష్యము అనేకమైన చోట్ల పంచుకుంటానయ్యా. నీవున్నావు, నాకు చేసిన కార్యములే, నమ్ముకున్న దేవుడు సజీవుడని అనేకుల పశ్చాలని సాక్ష్యాన్ని చెప్పుకుంటానయ్యా. ఈ మేలు నాతోనే కాదు అనేకులకి ఆదరణ కలిగిన సాక్ష్యం నెమ్మది కావాలయ్యా అనుకున్నాను. ఈ సాక్ష్యము చెప్పుకుంటాను అనుకున్నాను. ఈ దినము
ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరితో కూడా పంచుకోవటం జరిగింది. ఈ సాక్ష్యము ద్వారా నా ప్రభువే మహిమ పొందునుగాక. నా ప్రభు చేసిన కార్యమును కొరకు స్తుతిస్తా ఉన్నాను. ఏమిచ్చినా నా తండ్రికి రుణము తీర్చలేదు. నా బ్రతుకు దినములు ఏమైనా ఉన్నాయా అంటే నా తండ్రి కొరకే ఖర్చు అయిపోవాలి నా ఆశయ. ఇదే నా చిన్న సాక్ష్యము. దేవుడు దీవించునుగాక.